ఓం సాయిరామ్. పల్లకి సేవకు వచ్చే భక్తులందరూ ముందుగా పైన ఉన్న బాబాగారిని దర్శించుకుంటారు. తర్వాత పంతుల వద్ద బొట్టు పెట్టించుకొని హారతి తీసుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత బాబా పల్లకి వద్దకు తీసుకెళ్ళే ముందు దండంతో అందరి తలపైన ఆశీర్వాదం ఇస్తారు. బాబాగారి పటానికి చక్కటి గంధం బొట్లు పెట్టి పూలమాలలతో అలంకరిస్తారు. ఇదిగో చూసారా, పటాన్ని పట్టుకున్న అమ్మాయి నిజంగా ఆ బాబాగారే ఎంచుకున్నారని నాకు అనిపిస్తుంది. చాలా భక్తితో సేవ చేస్తుంది. విగ్రహాన్ని కూడా తీసుకెళ్తారు. విగ్రహాన్ని తీసుకెళ్లే ముందు భక్తులు ఎదురుగా వచ్చి నమస్కరించుకుంటారన్నమాట. ఇక్కడ పిల్లలు, పెద్దలు, వయసుతో సంబంధం లేకుండా చాలా చక్కగా బాబాగారి నామాన్ని చదువుకుంటూ బాబాగారి పటాన్ని, విగ్రహాన్ని, బాబాకి సంబంధించిన అన్నీ కిందికి తీసుకెళ్ళి పల్లకి వద్ద ఇస్తారన్నమాట. ఇదిగో అన్నయ్య కూడా చాలా భక్తితో శ్రద్ధగా బాబాగారి సేవ చేస్తారనమాట. పటాన్ని పల్లకిలో కూర్చోబెట్టారు. అలాగే విగ్రహాన్ని కూడా కూర్చోబెడతారు. తర్వాత పల్లకిని అలంకరించిన తర్వాత చాలా చక్కగా బాబాగారికి ఇష్టమైనవి అన్నీ చదువుతూ పూజ చేస్తారు. ఆ తర్వాత అందరు కలిసి బాబాగారి నామం చెప్తూ పల్లకిని ఎత్తి బయటికి తీసుకెళ్తారనమాట. ఇలా ఒకరు ప్రసాదము, మరొకరు జోలి, బాబాగారికి సంబంధించిన అన్నీ బాబాగారి పల్లకి వెంట తీసుకెళ్తారు. బయటికి వచ్చిన తర్వాత భక్తులు బాబాగారి పల్లకి నుండి అటువైపు ఇటువైపు వెళ్తూ దర్శించుకుంటారు. తర్వాత పంతులు గారు కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ పైన హారతి బిళ్ళలు పెట్టి బాబాగారి పల్లకికి హారతి ఇస్తారన్నమాట. బాబాగారి పల్లకి హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేస్తారు. తర్వాత నీళ్ళతో ఆరగింపు పెట్టి అలా బాబాగారు పల్లకిలో ముందుకు వెళ్తూ ఉంటారు భక్తులకి దర్శనం ఇవ్వడానికి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత వీడియోలో చెప్తాను. ఇలా చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓం సాయిరామ్. మీ అందరికీ ధన్యవాదాలు.